ఏంటి ఇలా జరిగింది? పెద్ద తప్పు జరిగిపోయింది బాస్. మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. అప్పుడప్పుడు మనం ఫెయిల్ అయ్యామని మనకు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఒక సామెత ఉంటుంది, విన్నావా? కర్ర విరగకూడదు, పాము చావాలి. ఆగండి, మెల్లగా చూసుకుని చేయటివ్వండి. జాగ్రత్త. అత్తయ్య, మీరు కాన్స్టెంట్లీ స్ట్రెస్లో ఉన్నారు. అది మీ హెల్త్కి అసలు మంచిదే కాదు. చూడమ్మా, యాంకిల్ ఫ్రాక్చర్ అయింది, పైగా నీకు డయాబెటీస్ కూడా ఉంది. ఈ వయసులో ఎముకలు అతుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలాంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ప్రెషర్ మాత్రం పెట్టకూడదు, ప్లీజ్. ఒక విషయం చెప్పు, నువ్వు విద్య గురించి శివానికి చెప్పిందంతా అబద్ధం కదా? అబద్ధమే కదా? నేనేదో ఒక్కటి చేసి విద్యాన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాను, క్షేమంగా తీసుకొస్తాను. దానికోసం నేనేమైనా చేస్తాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఐషా, టెన్షన్ తీసుకోవద్దే. ఏమంటున్నావు? ఆదిత్య సార్ టెన్షన్ పడుతున్నారు. విద్య ఒక బ్రైట్ స్టూడెంట్. ఇన్ఫాక్ట్ తను ఒక టాపర్ ఇన్స్టిట్యూట్లోనే. మరి తను ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు రాయలేదు? అదే నాకు డైజెస్ట్ అవ్వడం లేదు. అండ్ ఇప్పుడు మిస్సింగ్ కూడా. చాలా నెగిటివ్గా అనిపిస్తోంది నాకు. ఆయిషా మ్యామ్, ఆదిత్య సార్ కోసం క్లాస్లో అందరం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఆదిత్య సార్ కొన్ని రోజులు రారు, సో నేను మీకు సబ్స్టిట్యూట్ పంపిస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మేడం, కోర్టులో ఇప్పటికే 2 సార్లు పేరు అనౌన్స్ చేశారు. జడ్జితో నాకు పరిచయం ఉంది కాబట్టి స్లాట్ ఆపించగలిగాను. మీకు ముందుగానే చెప్పాను కదా, హీరింగ్ కంటే 30 నిమిషాలు ముందే కోర్టుకు చేరుకోవాలని. జగదాంబి గారు, నాకు ఈ హీరింగ్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదని మీకు తెలుసు. అలాగే పోలీసుల గురించి కూడా మీకు బాగా తెలుసు. కాల్ టు డ్యూటీ ఎప్పుడైనా రావచ్చు. అంటే ఏంటి? నిన్న రాత్రి మళ్ళీ ఎవరైనా లేపేశారా? నేనేమైనా అసాసిన్నా? ఏంటి జగదాంబే గారు, నాకైతే మీరు క్లాస్ తీసుకున్నారు, మరి నేను వదిలించుకోవాలి అనుకున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు లేట్ అయ్యారు కదా. లాయర్ గారు, మేడం గారు కోపంగా అడుగుతున్నారు కదా, కొంచెం వివరంగా చెప్పండి. హియరింగ్ కంటే 2 గంటల ముందే నేను కోర్టుకు వచ్చేశాను. సిగరెట్ బ్రేక్ తీసుకుని వస్తున్నాను. హీఈస్ రైట్. సరే, ఇప్పుడు మీ ఇద్దరు జడ్జి ముందు ఏం చెప్పాలో మీకు నేను వివరంగా చెప్తాను. మొదటిది, మీ ఇద్దరు మ్యూచువల్లీ డివోర్స్ తీసుకుంటున్నారు. లాయర్ గారు, ఫ్యాక్ట్ ఈజ్, ఈ డివోర్స్ మేడం కోరుకున్నారు, నేను కాదు. నేను కేవలం తన కోసం ఈ ప్రాసెస్ ఈజీ చేస్తున్నాను. వావ్ సుమిత్, యూ డోంట్ హ్యావ్ టు బి సో స్వీట్. మేడం, ఆయన చాలా స్వీట్. జగదాంబే గారు, నేను చాలా సేపటి నుంచి గమనిస్తున్నాను, మీరు నాకు లాయరే కదా, మర్చిపోయారా ఏంటి? సరే, నేను మీకు రెండో విషయం చెప్తాను. మీ ఇద్దరు మ్యూచువల్లీ సపరేట్ అవ్వాలనుకోవడానికి కారణం కంపాటిబిలిటీ ఇష్యూస్. అది కూడా మేడం సైడ్ నుంచే. సరే, మరి వెళ్దామా కోర్టు లోపలికి? రండి రండి. ఫోటో ఇవ్వండి. మిస్టర్ రాయ్, మీరు చాలా లేట్ అయ్యారు. ఈ మెడికల్ ఎగ్జామ్ ర్యాకెట్ ఎంత సీరియస్ విషయం, అలాంటిది మీరు దీన్ని ఇంత లైట్ ఎందుకు తీసుకున్నారు? చూడండి, స్టార్టింగ్లో నాకు ఈ సిచ్యువేషన్ గురించి పెద్దగా తెలీదు.
నిజానికి మెడికల్ ఎంట్రన్స్ ర్యాకెట్తో విద్యకున్న కనెక్షన్ గురించి తెలిసిన తర్వాతే నాకు అంతా తెలిసింది ఇన్స్పెక్టర్ గారు. సరే, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, కానీ ఈ కేసు కాస్త వేరు. మాకు మీ అవసరం పడచ్చు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఏదైనా లీడ్ కానీ లేదా క్లూ కానీ మీ చెల్లెల గురించి మీకు దొరికితే ఎక్కడి నుంచైనా, తన ఫ్రెండ్స్ దగ్గర నుంచైనా జస్ట్ ఇన్ఫార్మ్ us. వీలైనంత త్వరగా. తప్పకుండా చెప్తాను. నా చెల్లెని కనిపెడతారు కదా? మిస్టర్ రాయ్, మేము శాయశక్తిలో ప్రయత్నిస్తాం. ఆ తర్వాత కాకపోతే మరీ లేట్ అయిపోయింది కాబట్టి చెప్పలేం. మిస్టర్ రాయ్, చూడండి, టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే ఏమీ రాదు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? మిగిలింది మా పోలీసు వాళ్ళ మీద కొంచెం నమ్మకం ఉంచండి. నేను వెంటనే ఎఫ్ఐఆర్ని మొదలు పెట్టేస్తాను, సరేనా? మరి యశోని? వాడి స్టేట్మెంట్తోనే ఎంక్వైరీని మొదలు పెట్టేస్తాం. ప్రేమ్చంద్ గారు లోపల ఉన్నారు, వెళ్ళండి. ఓకే, రారా. సునీల్ మోహన్ కుమార్ శివ్ ప్రసాద్. నువ్వు టిక్ పెట్టాల్సిన పేపర్ ఇదే. సేమ్ పెన్ తెచ్చుకున్నావు కదా? దేంతో అయితే ఆన్సర్ షీట్ సగం నింపావో. ఎస్ సార్. ఇప్పుడు త్వరగా మిగతా ఆన్సర్ షీట్ కూడా నింపేయి. నానా, ఇది తీసుకో, దీని మీద వెళ్ళి రాసుకో. చాలా థ్యాంక్స్ అండి ప్రేమ్చంద్ గారు. అంత మాట ఎందుకులేండి, ఇదంతా మీ మొండితనం వల్ల జరుగుతుంది. మీ కొడుకు మంచి ర్యాంకు రావాలని. డిఎస్పీ సార్, అసలేం జరుగుతోంది? కేసు ఎస్టీఎఫ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లేలా కనిపిస్తోంది. దాసు గారు, నేను నా ఉద్యోగం కాపాడుకోవాలనుకున్నాను. అదృష్టవశాత్తు ఎస్ఎస్పీ గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎప్పుడూ నాకు ప్యాకప్ అయిపోయేది. ఇప్పుడు మీరే ఆలోచించండి, నాకు ఈ ఉద్యోగమే లేకపోతే నేను మీకు ఎందుకు పనికొస్తాను? మీరు నన్ను అసలు పట్టించుకునేవారు కాదు. అందుకే ముందుగా నేను నా ఉద్యోగం కాపాడుకున్నాను. అంతేకాదు, డిపార్ట్మెంట్లో కొంతమంది చెత్తన కొడుకుల ముందు నేను నిరూపించుకున్నాను. ఒకవేళ ఈ కేసు ఎస్టీఎఫ్ దగ్గరికి వెళ్తే నాకు చాలా సంతోషమని. ఇంకొక విషయం దాసు గారు, పైనుండి అంత ప్రెషర్ ఉన్నప్పుడు నేను ఎంత ప్రయత్నించినా ఏం చేసినా కూడా కేసు ఎస్టీఎఫ్కి వెళ్లాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఇందులో నాకు 2 మంచి విషయాలు జరిగాయి. అదేంటంటే నాకున్న బాధ్యతల్లో మొత్తానికి 2 తగ్గాయి. ఏంటా 2 బాధ్యతలు? అదే, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు నటించడం, ఇంకొకటి మీకోసం సాక్ష్యాలు నాశనం చేయటం. ఒకవేళ ఈ కేసు నా చేతుల నుంచి వెళ్ళిపోవటానికి అందుకు 90% ఛాన్స్ ఉంది. అప్పుడు నా దగ్గర ఒకటే పని ఉంటుంది, ఎస్టీఎఫ్ కన్నా 2 అడుగులు ముందుండటం, వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలని వాళ్ళకు దొరకకుండా చూడటం. జంగిల్ గారు, మీతో ఓ మాట చెప్పనా? చెప్పు. మీరు మరీ దొంగనాడేసి పోలీస్ కదేంటి? అను, కోర్టులో ఏం జరిగింది? ఇప్పుడు గాసిప్ చేయాలా? కౌన్సిలింగ్కి లేట్గా వెళ్ళాను. చూస్తుంటే రోజుల మీద రోజులు గడుస్తున్నాయి. ఇట్స్ జస్ట్ ఎ ఫార్మాలిటీ విక్కీ. సరే చెప్పు, మీ ఆవిడేముంటుంది? తన గురించి నీకు తెలిసిందే కదా. మరి అంత హై మెయింటెనెన్స్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ మాత్రం భరించాలి, తప్పదు. కరెక్టే. హలో, గుడ్ ఈవినింగ్ సార్. So, Anuradha, the instruction has come directly from the CM. And రాహుల్ సోమాని కేసుని ఇప్పుడు అఫీషియల్లీ ఎస్టీఎఫ్కి హ్యాండ్ ఓవర్ చేసేశారు. అండ్ దిస్ కేస్ నీడ్స్ ఎ వెరీ అన్కన్వెన్షనల్ అప్రోచ్. అండ్ దట్స్ వై
డిపార్ట్మెంట్ నిన్ను సెలెక్ట్ చేసింది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ కేసు ప్రెషర్ డైరెక్ట్లీ నీ మీద మాత్రం పడదు. మీ బీయింగ్ ద ఎస్టీఎఫ్ చీఫ్, అపోజిషన్ ఇంకా గవర్నమెంట్ కళ్ళు నా మీదే ఉంటాయి. అండ్ రెస్ట్ అష్యూర్డ్, I'll be your backbone, okay?